హలో అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు నేను మీకు సింపుల్గా క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం చపాతీలోకి, రైస్లోకి లేదా పప్పుచారులో నంచుకోవడానికి కూడా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు అన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు పోపులో వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేసుకున్న అది మగ్గిపోతుంది అనమాట. మూత పెట్టుకొని ఇది సిమ్లో చేసుకుంటూ మాడకుండా చూసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. క్యాబేజీ మనకు ఫ్రై అయ్యేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి. చాలామందికి నచ్చదు క్యాబేజ్ అనేది, బట్ వండుకునే రీతిలో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు అలాగే కారం కూడా వేసుకొని మూత పెట్టుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.